నమస్తే. చలో కాళేశ్వరం పేరుతో కేటీఆర్ మరో డ్రామాకు తెరదీశారు. ఇవాళ ఉదయం 8 గంటలకి తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్తో పాటు వాళ్ళ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు అంతా బయలుదేరి మేడిగడ్డకు వెళ్ళారు. సో ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ని పూర్తిగా కొట్టుకుపోయేలా చేయడానికి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని, మనలాంటి వాళ్ళు మాట్లాడేదంతా తప్పు అని, దాన్ని మేమేదో నిరూపిస్తామని వీళ్ళు బస్సుల్లో బయలుదేరారు. సో మరి ఏం నిరూపిస్తారో ఏంటి అన్నది మనం ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాం. సో ఈ అంశం ఖచ్చితంగా చర్చ జరగాల్సిందే. కేటీఆర్ కూడా ఒక రకంగా మంచి పనే చేసిండు. ఎందుకంటే ఈ అంశాన్ని లైవ్లో ఉంచడం అన్నది తెలంగాణ సమాజానికి అత్యంత కీలకమైన విషయం. సో కేటీఆర్ చేసిన ఈ అంశం ఆయనకి ఏమైనా ఉపయోగపడ్డదా, నష్టం చేసిందా? ఏ స్ట్రాటజీతో, ప్రతి ఒక్క పార్టీకి ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఉంటుంది. అల్టిమేట్గా వాళ్ళు చేసే ప్రతి పని కూడా రాజకీయంగా ఏమైనా ఉపయోగపడుతుందా అన్న యాంగిల్లోనే చేస్తారు. మరి ఇదేమైనా కేసీఆర్కి ఉపయోగపడ్డదా, ఆ పార్టీని నిండా ముంచిందా? సో ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. నా ముందు ఆకునూరి మురళీ సార్ ఉన్నారు, ఎస్డిఎఫ్ కన్వీనర్. సార్ నమస్తే. నమస్తే. యా, ఎట్లా చూస్తున్నారు సార్ మీరు? కాంగ్రెస్ ముఖ్యమంత్రి, అంటే తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు అందరూ చలో మేడిగడ్డ అని వాళ్ళు ఒక పిలుపునిచ్చారు. ఇప్పుడు కేటీఆర్ చలో మేడిగడ్డ అని పిలుపునిచ్చి ఆయన కూడా బస్సులో బయలుదేరిండు. సో ఈ రెండింటిలో మీరు ఎట్లా ఈ రెండింటిని కంపేర్ చేస్తారు? కేటీఆర్ అందుకున్న ఈ పిలుపుని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే మొన్న నల్గొండలో వీళ్ళు మేడిగడ్డకి వెళ్తున్నప్పుడు నల్గొండలో ఒక మీటింగ్ పెట్టారు కదా కేసీఆర్ గారు. యా, అక్కడ ఏమన్నాడు ఆయన? మేడిగడ్డకి ఎందుకు పోతున్నారు? బొందరగడ్డకు పోతున్నారా? పీకనీకి పోతున్నారా అన్నాడు. మరి ఇప్పుడు అదే మాటలు వీళ్ళకి కూడా వర్తిస్తాయి కదా. అంతే కదా. వీళ్ళు ఎందుకు పోతున్నారు అంటే ఎవరు కాంగ్రెస్లో ఎవరు అనలేదు పాప మాటలని, కానీ బట్ కేసీఆర్ మాటలు వీళ్ళకి కూడా వస్తాయి. బొందరగడ్డకు పోతున్నాను, పీకనీకి పోతున్నావు అనేది మనం కేటీఆర్ అనే గ్రూప్ని కూడా వర్తిస్తుంది. ఆ భాష సేమ్ కదా. అంటే బేసికల్ ఏంటంటే ఈ రాజకీయ నాయకులు జోకర్లు పక్కా, అంతే కదా, 100%. ఈ సెల్ఫ్ గోల్ అంటే తెలుసు కదా నీకు? సెల్ఫ్ గోల్ అంటే మనము ఎదుటివాని కోట్ల గోల్ కొట్టాల్సింది పోయి మన కొట్టిన మనమే గోల్ కొట్టుకుంటాం. అవును. సో అట్లా ఒక్కోసారి చాలా ఎక్కువ 1,00,000 గోల్ అవుతుంది అన్నమాట. సో అట్లా ఓడిపోతారు కూడా పెద్ద పెద్ద టీంలు, ఇంటర్నేషనల్ టీమ్స్ ఓడిపోతాయి. అట్లా ఉంది శాస్త్రం ఇది కేటీఆర్. నేను అనుకుంటాను ఇది కేసీఆర్ ప్లాన్ అయి ఉండదు. ఇది డెఫినెట్గా మన రాజకీయ అనుభవం లేదని, కానీ రాజకీయ మూర్ఖుడు కేటీఆర్ అనుకుంటున్నాను నేనైతే. అంటే ఎవడు తలకాయ మీద మెడకాయ ఉన్నోడు ఎవ్వడు కూడా ఇట్లాంటి పనులు చేయరు. మెడకాయ మీద తలకాయ, సారీ, మెడకాయ మీద తలకాయ ఉన్నవాళ్ళు. కరెక్ట్. సో అలాంటి ఎవరు చేయడు, ఇంత పిచ్చి పని ఎవరు చేయరు న్యాచురల్గా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే తప్పు చేసిండ్రు. సో వాళ్ళే ఒక చారణ కోడికి బారణ మసాలా లాంటి ప్రాజెక్టు కట్టిండ్రు. వాళ్ళే ఒక నెర్రబాసిన భయంకరమైన క్రాకులు ఇచ్చిన, సో కుంగిపోయిన పిల్లర్లు కుంగిపోయిన ప్రాజెక్టు కట్టిండ్రు వాళ్ళే. సో వాళ్ళే ఒక 25,000 రూపాయల ఆదాయానికి ₹1,00,000 ఖర్చు పెట్టే ప్రాజెక్టు కట్టిండ్రు. అంటే ఇలాంటి ఒక మూర్ఖతో ప్రాజెక్టు కట్టి అక్కడికి పోయి ఏం చూస్తారు వీళ్ళు? నాకేం అర్థం కాలే. అంటే ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ప్రజలకి అంటే మేము ₹1,00,000 కోట్ల వేస్ట్ చేసినాము అని చెప్తారా? లేకపోతే ఒక బేకారు ప్రాజెక్టుని డిజైన్ చేసినామని చెప్తారా? లేకపోతే మేము బాధగా కట్టినటువంటి ప్రాజెక్టు కుంగిపోయింది, చూడండి ఎట్లా కుంగిపోయిందో అని చెప్తారా? అంటే ఏం అర్థం కావట్లేదు కాన్సెప్ట్ ఏందో. అందుకే ఇందాక జోకర్స్ అన్నా నేను. సో అంటే ఇది ఏంటంటే ఆ పొగరు తగ్గలే వీళ్ళకి ఫస్ట్. అంటే ప్రజల్ని మసిబూసి మాడికాయ చేస్తాం అంటాం కదా మనం ఊరికే, అది ఇంకా తగ్గలే వీళ్ళకి. ఆ గుణము, ఆ క్యారెక్టరు ఇంకా అటు బుద్ధి తెచ్చుకొని ప్రజలు ఓడించిండ్రు, ఇంట్లో కూర్చోమన్నారు అని లేదు. నిజానికి ఒక మంచి సంస్కారవంతమైన రాజకీయ పార్టీ అనుకుంటే, సంస్కారవంతమైన లీడర్లు అనుకుంటే, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ కానీ, ఈ మధ్య కాలంలో ఏందో కడియం శ్రీహరి యాక్టివేట్ అయిపోయాడు. మరి ఆయనకేం ఆఫర్ చేసిండ్రో, మరి ఆయనకేం ఆఫర్ చేసిండ్రో, ఇల్లు స్పెషల్ ఆఫర్లు ఏమైనా చేసిండ్రో ఏం పాడో. సరే పోచారం అంటే ముసాయిని ముందు పెడతారు, అది వేరే విషయం. కానీ కడియం శ్రీహరి ఎందుకు బాగా ఉత్సాహంగా పొంగిపోతుండే, ఏందో అర్థం కాలే. అసెంబ్లీలో కూడా ఏందో దానికి తెలిసినట్టు, నాలెడ్జ్ ఉన్నట్టు, ఇది ఇరిగేషన్ నాలెడ్జ్ ఉన్నట్టు, ఎక్స్పర్ట్ అయ్యాడు మాట్లాడుతున్నాడు గమ్మత్తుగా. సో అంటే బట్ బేసికల్లీ ఏంటంటే వీళ్ళందరూ కూడా నిజమైన మంచి సంస్కారవంతులు అయితే ఏంటంటే ఒక 1 year వరకు నోరు మూసుకొని కూర్చోవాలి. సో సపోర్ట్ చేయాలి గవర్నమెంట్కి ఏం చేస్తున్నా కానీ. ఇప్పుడు నిజంగా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి అండ్ పార్టీ వాళ్ళ టీము ఆ మెడగడ్డకు పోయిందంటే అర్థం ఉంది. ఎందుకంటే ఒక ₹1,00,000 కోట్ల వేస్ట్ చేసింది అనేది ఏ రాజకీయ పార్టీ అనేది ఎక్స్పోజ్ చేయాలని చూస్తారు వాళ్ళు సహజంగా కూడా. సో అది ఎక్స్పోజ్ చేయాలని వెరీ న్యాచురల్, బట్ న్యాచురల్ అది యాక్చువల్గా. సో దాంట్లో అది అన్యాచురల్గా ఏం లేదు మనకి.
చాలా సహజంగానే ఉంది అది నిజానికి. ఎవరైనా రాజకీయ నాయకులు ప్రత్యర్థుల్ని ఎక్స్పోజ్ చేయడానికి చూస్తారు. అది తప్పు జరిగింది కాబట్టి నిజానికి వీళ్ళేం చేయాలి, అవును బై తప్పు అయిపోయింది మాది, మరి ఇంజనీర్లు చేసిండ్రు తప్పు, మరి మా కేసీఆర్ ఇంజనీర్ గారు చేసిండ్రు, మొత్తం తప్పు అయితే అయింది అని ప్రజలకు క్షమాపణ చెప్పి సో నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవాలి కొన్ని రోజులు వెళ్ళు. సో ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద తప్పులు ఏమైనా చేస్తే అప్పుడు వెయిట్ చేయాల్సింది. సరే, లేకుంటే పొలిటికల్ పార్టీ కాబట్టి సరే వాళ్ళందరూ అబద్ధాలు చెప్తారు, అందరూ ఈ రకంగా గింత అబద్ధాలా, గింత పచ్చి అబద్ధాలా, అబద్ధాలు చెప్తారు. అట్లీస్ట్ స్ట్రాటజీ అయినా ఉండాలి కదా. ఇప్పుడు అట్లీస్ట్ ఆ ఇష్యూ వాళ్ళకి ఒక అస్త్రంగా మలుచుకునేలాగా వీళ్ళు వ్యవహరించకూడదు కదా. ఒకవేళ సరే అది నెగిటివ్ ఆర్ పాజిటివ్ లేకపోతే ఎథికల్ ఆర్ అనెథికల్ ఏదైనా కావచ్చు, వీళ్ళు స్ట్రాటజీలో కూడా ఫెయిల్ అయిపోయినారు కదా. ఆ లైవ్ లో లేని అంశాన్ని తీసుకొచ్చి మళ్ళీ కేటీఆర్ పెట్టిండు. ఒక రకంగా ఇది పార్టీ కూడా డ్యామేజే కదా. సెల్ఫ్ గోల్ మీరు ఫస్ట్ లోనే చెప్పినారు కదా మీరు. ఎగ్జాక్ట్. ఇప్పుడు ఇంకొక వాదన తీసుకొస్తున్నారు, గమ్మత్తు వాదన. వీళ్ళు ఏంటంటే మీరు అర్జెంట్గా రిపేర్ చేయకపోతే కొట్టుకుపోతుంది అంటే మీరు కొట్టుకుపోయే ప్రాజెక్ట్ కట్టినరా, ఎట్లా కొట్టుకుపోద్ది అబ్బా మరి అంటే అంత మీకే లేదా భరోసా, మీరు కట్టిన ప్రాజెక్ట్ మీకే భరోసా లేదా, కొట్టుకుపోయేటట్టుంది అంటే మీరే చెప్తున్నారు, అంతే కదా, ముందే మీరు హింట్ ఇస్తున్నారు కొట్టుకుపోతే మా తప్పు కాదు బాధ అని. అంటే ప్రజలు గమనిస్తుంటారు అబ్బా, ఎవరైనా కానీ ప్రజలు గమనిస్తుంటారు, మన ఇంటర్వ్యూలో గమనిస్తుంటారు, కేటీఆర్ మాటలను గమనిస్తుంటారు, అందరు మాట్లాడుతున్నాయని కూడా గమనిస్తూ ఉంటారు వీళ్ళు గ్యారెంటీగా. సో ఈ కొత్త వాదనలు ఏంటంటే రేపు అది నిజంగా కొట్టుకోపోద్దని వీళ్ళకి నమ్మకం ఉన్నట్టుంది కేసీఆర్కి కేటీఆర్కి. అది కొట్టుకోపోతే మళ్ళీ వీళ్ళని బ్లేమ్ చేయడానికి బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ యాక్చువల్గా. సో అంటే అది కొట్టుకుపోతే మీరు రిపేర్ చేయలేదు కాబట్టి, టైమ్లీ మీరు దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయలేదు కాబట్టి కొట్టుకుపోయింది. ఇప్పుడు అర్థం కాదు, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కట్టడానికైనా కానీ కేసీఆర్ మన కొత్త గవర్నమెంట్ కట్టడానికైనా కానీ ఒక ఇంజనీర్స్ రిపోర్ట్ కావాలి, ప్యూర్ టెక్నికల్. అది ఎట్లా ఇది చేస్తే మళ్ళీ 2-3 వేల కోట్లు పెట్టి మళ్ళీ ఏదన్నా జరిగితే ఒకటి అసలు ఈ ప్రాజెక్ట్ మొత్తం రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది కదా. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారము సో చాలా ఎప్పటి నుంచి 3-4 సంవత్సరాలు చెప్తున్నాయి ఇది ఫైనాన్షియల్ వైబిలిటీ లేని ప్రాజెక్ట్. ఇది 25,000 రూపాయల పంటకి 50,000 రూపాయల కరెంట్ కడుతున్నారని ఎప్పటి నుంచో చెప్తున్నా. అది ఈ రోజు సిఏజీ వాళ్ళు చెప్పిండ్రు, క్లియర్ మెన్షన్ చేసింది బేకార్ ప్రాజెక్ట్ అని. ఇంకొకటి ఇంకా 50,000 కోట్లు ఖర్చు పెట్టాలి. 50,000 కోట్లు ఖర్చు పెడితే తప్ప అది టోటాలిటీ రాదు అది. సో అంటే అసలు 50,000 కోట్లు ఖర్చు పెట్టాలంటే నువ్వే 6.5 లక్షల కోట్లు అప్పు చేసి పాడు చేస్తే మళ్ళీ ఇప్పుడు ఇంకొక 50,000 కోట్లు. ఇంకో విషయం మీకు తెలిసే లేదో, దగ్గర 64,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ పెట్టిపోయాడు ఈ దొర పోయేటప్పుడు. అంటే చూడండి, అంటే వచ్చే గవర్నమెంట్కి మొత్తం సర్వనాశనం చేసి అప్పచెప్పిపోయినట్టు లెక్క. ఇప్పుడు మళ్ళీ 50,000 కోట్లు ఖర్చు పెట్టాలంటే అది నిజంగా 50,000 కోట్లు ఖర్చు పెట్టే ప్రాజెక్టా కాదా అని కూడా మళ్ళీ ఒక ఆర్థిక శాస్త్రవేత్తలు, ఒక ఇంజనీర్స్ అందరు కలిసి చెప్పాలి కదా. అది చెప్పేంత టైం ఇవ్వాలి కదా. అంటే ఇప్పటికిప్పుడు పోయి అక్కడ సిమెంట్ మెత్తుతే క్రాక్ ఏమన్నా పోద్దా అది దాని ఒక మొత్తము పిల్లల ఫౌండేషన్లు. ఇంకొక విషయం అందరికి తెలియని విషయం ఏంటంటే యాక్చువల్గా మొత్తం టోటల్ ఇక్కడ నుంచి అక్కడికి కూడా ఒక రాఫ్ట్ ఫౌండేషన్ ఉంటుంది అనమాట. కింద ఒక ఫ్లోర్ లా ఉంటుంది అనమాట ఒకటి. సో పునాది ఇంత పెద్ద, చాలా పెద్ద 3 మీటర్లు ఎంతో, ఒక పెద్ద కాంక్రీట్ బ్లాక్ అన్నమాట, కాంక్రీట్ బెడ్ పునాది బెడ్ వేసుకుంటాం కదా, అలాంటిది ఒకటి రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ బెడ్ వేశారు. సో ఆ బెడ్ అంతా కలిసి కంటిన్యూస్ ఒకటే ఉంటుంది, సింగిల్ పీస్. ఆ సింగిల్ దాని మీదనే 80 మొత్తం డ్యామ్ అంతా పిల్లర్లన్నీ దాని మీదనే ఉంటాయి అన్నమాట. ఒక దగ్గర కుంగింది, ఇంకో దగ్గర ఎందుకు ఎగ్జాక్ట్లీ దీని ఎఫెక్ట్ దాని మీద కూడా ఉంటుంది. సో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి ఇంద్ర. ఇప్పుడు ఆ కాంప్లికేషన్స్ కాకపోతే మల్లన్న సాగర్ కాంప్లికేషన్ ఒకటి బయటపడ్డది. ఎన్జీఆర్ఐ వాళ్ళు భూకంప జోన్ లో కట్టినా నువ్వు దగ్గర 30 TMs వాటర్ స్టోర్ చేసి నింపమంటారు. అసలు ఫస్ట్ మెడికల్ దగ్గర నీళ్ళు వచ్చేస్తే నీకు అటువైపు అన్నారంలో ఇప్పుడు ఎల్లంపల్లి వరదలు వస్తే అటు మల్లన్న సాగర్ నింపుకోవచ్చేమో అవకాశం ఉంది. కానీ ఇప్పుడు 50 TMs నింపితే అది కొట్టకపోతే ఎవరు చావాలి? కేసీఆర్ ఇంకోటి చావాలి. అది డబ్బులే కాదు, ప్రాణాలు పోతాయి. దాని కింద 4 లక్షల మంది ఊర్లు ఉన్నాయి అక్కడ. 4 లక్షల మంది ప్రాణాలు ప్రమాదం ఉన్నటువంటి దాన్ని అంత ఈజీ ఎట్లా తీసుకుంటావు? అంటే నీ కేసీఆర్ గారు ఇంట్లో బోటు కూర తినుకుంటా ప్రగతి భవన్లో నువ్వు ఎక్కువ ఆలోచన చేయలేదు. ప్రజల యొక్క డబ్బే కాదు, ప్రజల యొక్క ప్రాణాలను కూడా నువ్వు ఆలోచన చేయలేదు. బట్ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఆలోచన చేయాలి, దాన్ని కూడా తెలిసిన తర్వాత కూడా ఆలోచన చేయకుండా ఉండరు కదా. సొంత ఈజీ నువ్వు హడావుడిగా నువ్వు తొందర పెట్టేసి నువ్వు ఫ్లడ్స్ వస్తున్నాయి, నువ్వు ఏదో అది చేయి మెత్తు, సిమెంట్తో మెత్తు అంటే అది మెత్తే ప్రాజెక్ట్ ఏమన్నది. మరి చిన్న క్రాక్ వస్తే గోడకి మెత్తుతారు సిమెంట్తోని. బట్ అది అట్లా కాదు కదా, స్ట్రక్చరల్ క్రాక్ అది. సో అది పునాదుల నుంచి వచ్చిన క్రాక్ అది.
అది అట్లా మొత్తం రిపేర్ చేయని కాదు, మొత్తం డిస్మాంటిల్ చేయాలి. వాళ్ళు ఏ ధైర్యంతో మరి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చూద్దామని వెళ్ళి ఉంటారు మీరు? ఏంటంటే ఇప్పటికీ వాళ్ళు కొన్ని వందల అబద్ధాలు ఆడి ప్రజల్ని మోసం చేసిండ్రు. సో లాస్ట్కి నేను ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను, ఎక్కువ కాలం ఎక్కువ మందిని మోసం చేయలేవు, అది పాపం బద్దలైంది. సో ప్రకృతి కూడా సహజంగానే ప్రకృతి కూడా కోఆపరేట్ చేస్తుంది. సో కరెక్ట్ ఎలక్షన్ల ముందే అది నెరబాసింది. సో ఎలక్షన్ల ముందే ఇంకా రకరకాల అన్ని మనకు కనబడ్డాయి అన్ని కూడా. సో ఇప్పుడు కూడా ప్రకృతి అది పోకుండా పోయి అంటుంది, ఎందుకంటే బస్సు టైర్ పలిగింది ఈ రోజే వాళ్ళు కాళేశ్వరం పోతుంటే. అది అంటే ప్రకృతి చూడు ఎంత, ప్రకృతి కూడా క్లియర్గా వాళ్ళ మీద కన్నెర్ర చేస్తుంది అనేది అర్థమవుతుంది చాలా క్లియర్గా. సో అంటే ఇప్పుడు అది వీళ్ళు అసలు ఇలాంటి ఒక అంటే అబద్ధాలని నిజం చేసే ప్రక్రియలో మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తున్నారు అనమాట. అంటే వీళ్ళు ఎంత మూర్ఖత్వం అంటే, అరే ఇది అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడొచ్చు ఇంగిత జనం లేదు. లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కాళేశ్వరము ఆల్రెడీ ఇచ్చేసిండు. లెక్కలు అంత ఓపెన్ గా కాగ్ 259 పేజీల రిపోర్ట్, అది అంత అద్భుతంగా కాగరికటే కాకుండా ఆయన ఇల్లీగల్ గా అపాయింట్ చేసి 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు రిటైర్మెంట్ అయినాక కంటిన్యూ చేసినటువంటి చీఫ్ ఇంజనీరింగ్ చీఫ్ జనరల్ మురళీధర్ వెలమా. సో ఆయన చెప్పిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కూడా 97,000 కోట్ల ఇంతవరకు పారింది అని ఆయన చెప్పిండు. 36 లక్షల కోట్లకు బారాల్సింది, 36 లక్షల ఎకరాలకు బారాల్సింది. సో ఇప్పుడు జస్ట్ 97,000 ఎకరాలకు బారిందంటే ఆ ప్రాజెక్ట్ ఎంత పిచ్చి ప్రాజెక్ట్ అది. సో అలాంటి పిచ్చి ప్రాజెక్ట్ని పట్టుకొని ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు అంటారు వీళ్ళు. ఇంకా అబద్ధాలు వీళ్ళు ఎంత కన్ఫ్యూజ్ చేశారంటే, అటు SRSP నీళ్లు వాడుకున్నారు, ఇటు మిడ్ మ్యానర్ నీళ్లు వాడుకున్నారు. సో తర్వాత ఇట్లా అన్ని నీళ్లు వాడుకొని మన ఎల్లంపల్లి నీళ్ళు వాడుకున్నారు. ఏ నీళ్ళు వాడుకున్నా కానీ కాళేశ్వరం నీళ్ళు అంటారు వీళ్ళు. విచిత్రమైన, చాలా విచిత్రమైనటువంటి వాదనలు చేసుకుంటూ మసిబూసి మాడకాయ చేసే విధానాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు. సో వాట్ నెక్స్ట్ అంటే ఈ పర్టికులర్ కాళేశ్వరం విషయంలో ఏం చేయాలి గవర్నమెంట్ ఇమీడియట్గా? ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే మీరు కట్టాలి అంటున్నారు. పొరపాటు నీళ్ళు కడితే అది ఒకవేళ అది మళ్ళీ దెబ్బతినే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ ఒకవేళ కాఫర్ డ్యామ్ ఏదో కట్టి మళ్ళీ పోయింది అనుకోండి, చూసిరా మమ్మల్ని అన్నారు కదా మీరు కట్టింది కూడా కొట్టుకపోయిందని అంటారు. ఇప్పుడు ఏం చేయాలి గవర్నమెంట్? అవకాశం నేను ఐఎమ్ నాట్ పొలిటికల్, ఐఎమ్ నాట్ పొలిటీషియన్, ఐఎమ్ స్ట్రక్చరల్ ఇంజనీర్. నేను తర్వాత ఒక సోషల్ ఇంజనీర్ని, ఒక సోషల్ డెమోక్రటిక్ ఫోరం అనేవి మేము వాయిస్ రేజ్ చేస్తున్నాము. సో ప్రజల సమస్యల మీద. సో నేను ఒక అడ్మినిస్ట్రేటర్ని కదా. తర్వాత నేను బాగా తిరిగిన మనిషిని, కొంచెం బాగానే నాకు కామన్ సెన్స్ అయితే ఉంది, టెక్నికల్ సెన్స్ కూడా ఉంది. సో నా అనుభవం ప్రకారము ఏంటంటే అది ఫర్దర్గా మళ్ళీ 50,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత బాగైందంటే బాగుండు కాదు. సో దాని తర్వాత కూడా నీకు నీళ్ళు ఇచ్చే పొజిషన్లో లేదు అది. ఎందుకంటే నీకు రోజుకు 2 TMS వాటర్ని నువ్వు ఎత్తిపోలేకపోతున్నావు. ఇప్పుడు రేపు గ్యారంటీ లేదు నీకు, ఈ గ్యారంటీ లేదు. మరి అదనపు TMC మళ్ళీ యాడ్ చేసిండు డబ్బుల గురించి, కమిషన్ల గురించి. మళ్ళీ 4,500 కోట్ల రూపాయలు ఓన్లీ LNTకే ఇచ్చిండు. అది కూడా నామినేషన్ మీద ఇచ్చిండు. సో అంటే ఎంత అన్ని ఇల్లేగలే ముట్టుకుంటే. అటు అన్నారం ప్రాజెక్టు బొంగలు వస్తున్నవి, అది కూడా ఇవాళ రేపు కుంగిపోద్ది. సో అట్లాగే మళ్ళీ దాని సేమ్ ప్రపోజల్ కట్టిన సుందిల్ల ప్రాజెక్ట్ ఉంది, అది ఎప్పుడు పోద్దో తెలియదు మనకి. ఇక్కడ మనకి 3 పిల్లర్లే కాదు, ఇంకా 83 ఉన్నాయి. సో 80 ఉన్నాయి, ఇంకా అవి ఎప్పుడు కుంగితే తెలియదు మనకి. ఇన్ని రకాల అన్సర్టనిటీస్ అన్ని బాగా ఉన్నాయి అనుకుందాం, సక్సెస్ అన్ని బాగానే ఉన్నాయి అబ్బా అనుకుందాం కొద్దిసేపు. మల్లన్న సాగర్ కూడా భూకంపం కూడా లేదనుకుందాం కొద్దిసేపు. అయినా కానీ ఇది ఒక అంటే దట్ ఫిజికల్ ఫీజిబిలిటీ మనకి లేదు, అది వైబిలిటీ లేదు, దానికి వైబిలిటీ లేదు. ఎందుకంటే మనం పెట్టిన పెట్టుబడికి. ఒక ఆయన అంటుండే, వినోద్ అంటున్నాడు, మేము పెట్టుబడులు ఎంతైనా పెడతాం మేము రైతుల గురించి అంటున్నాడు. ఎవరన్నా తెలుగు నీళ్ళు మాట్లాడతారు అట్లా. ప్లానింగ్ బోర్డు చైర్మన్ ఆయన. అంటే ఇప్పుడు మనం ఎవరమన్నా కానీ ఉదాహరణకి ఒక చిన్న వ్యాపారం పెట్టినావు అబ్బా. ఒక వ్యాపారం పెట్టినప్పుడు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టినావు. నువ్వు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత సరే ఒక 1 టైం పెట్టుబడి పెట్టావు. దాని తర్వాత నువ్వు కొనుక్కొచ్చుకోవాలి, అమ్మాలి కదా. ఇప్పుడు కొనుక్కొచ్చుకునేది ఉదాహరణకి ఒక 1,000 రూపాయలు కొనుక్కొచ్చుకున్నాను అనుకో, నీకు అమ్మితే 1,000 రూపాయల కంటే ఎక్కువ రావాలా తక్కువ రావాలా? ఎక్కువనే రావాలి కదా. ఇప్పుడు ఎత్తుందంటే ఇది 1,000 రూపాయలు నేను 1,00,000 గురించి మాట్లాడతాను, అసలు పెట్టుబడి గురించి మాట్లాడతలేను. ఇప్పుడు ఫర్దర్గా మళ్ళీ 1,000 రూపాయలు ఆ ఇన్పుట్స్ పెట్టుబడి అంటాం కదా మనము, ఆ పెట్టుబడి గురించి మాట్లాడుతున్నాను. 1,000 రూపాయలు పెట్టుబడి పెడితే నీకు ఒక 1,200 1,300 వస్తే నాకు లాభం ఉన్నట్టు. నువ్వు వచ్చిన 1,000 రూపాయలు పెట్టుబడి పెడుతూ ఉంటే నీకు 500 రూపాయలు వస్తున్నాయి. మళ్ళీ ఇవాళ 1,000 పెడతావు, రేపు 1,000 పెడతావు, ఎల్లుండి 1,000 పెడతావు, అట్లా పెట్టుకుంటా పోతావా? ఇప్పుడు నీ ఖజానా ఖాళీ అయ్యి గవర్నమెంట్ లోపలికి అయితే రైతు కూడా నష్టమే కదా. రైతు కూడా ప్రభుత్వంలో భాగమే కదా. అంతే కదా, రాష్ట్రం మొత్తం రైతులు కూడా ఉంటారు. 75% ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి ఏదైతే మనం రాష్ట్రంలో చేస్తున్నామో 75% అంటే మనం 100 యూనిట్లు మనము రాష్ట్రం మొత్తం కన్సూమ్ చేస్తే ఉత్పత్తి చేస్తే దాంట్లో 75% దానికే పోతాడ.
అంటే ఇది ఏ విధంగా పని కాదు. నేను ఏమంటున్నాను అంటే ఇది నిజంగా కూడా రేపో ఎల్లుండో మోయాల్సి వస్తుంది గ్యారెంటీగా. అందరు ఇంజనీర్లు అదే చెప్తారు, అందరూ ఆర్థిక శాస్త్రవేత్తలు అదే చెప్తారు. దాని మీద ఏమి పెట్టుబడి పెట్టకుండా ఫర్దర్గా అది ఒక టూరిజం ఒక స్పాట్ లాగా, ఒక చేపల పెంపకం లాగా, ఇంకేదో రకరకాలుగా వేరే రకంగా సో డ్రింకింగ్ వాటర్ పర్పస్కి అట్లా వాడుకుంటే తప్ప ఇది చాలా డేంజరస్ ప్రాజెక్ట్. ఇది మొత్తం క్లోజ్ చేయాల్సిందే. దేనికైనా మళ్ళీ ఎత్తిపోసుడేగా, మళ్ళీ ఎత్తిపోసుడు తిప్పిపోసుడు ఎంత ఎత్తిపోసినా దాని కరెంట్ బిల్లే తడిసి మోపడి అవుతుంది. ఏం చేసినా అది కష్టమే. ఇక చాలా కష్టం. ఇట్లాంటి ప్రాజెక్టులు కట్టొద్దురని ఆయన ప్రపంచంలోనే ఒక ఇంతవరకు 150 TMCల వాటర్ ఎత్తితే మళ్ళీ అందులో దగ్గర 100 TMCలు మళ్ళీ కలిపేసినాయి. అంటే ఇంత క్లియర్గా మనకు ఆ సాక్ష్యాలు ఉన్నాయి అన్నీ. అటు కరెంటు సాక్ష్యం ఉంది, కరెంటు బిల్లుల సాక్ష్యం ఉంది, తర్వాత ఇటు మొత్తం ఎత్తిపోయగలిగే నీళ్ళు ఎంతనో ఆ సామర్థ్యంకి సంబంధించినటువంటి సాక్ష్యం రుజువులు ఉన్నవి. సో అట్లాగే మనకి ఇప్పుడు మీరు చెప్పినటువంటి తిప్పిపోతల అంటే ఆ ఫ్లడ్ని మళ్ళీ మనం ఎత్తుతున్నాం, మళ్ళీ తిప్పిపోస్తున్నాం, మళ్ళీ దాంట్లో వదులుతున్నాము, ఆ అనుభవాలు ఉన్నవి. సో ఇవన్నీ అనుభవాలు మనకు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. సో మనము వీ కెనాట్ అఫోర్డ్ మన ప్రాజెక్ట్. మనకి 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అది పెద్ద గుదిబండి అయింది, చాలా పెద్ద గుదిబండి అయింది. సో దానివలన మన స్కూళ్ళు కట్టలేము, సో అట్లాగే మనము ఆసుపత్రి కట్టలేము, మనం పేదలకు సంబంధించిన జీవనోపాధిని స్ట్రెంథెన్ చేయలేము, అట్లా గ్రామాలలో ఉన్నటువంటి మరికొన్ని సదుపాయాలు చేయలేము. ఎన్ని నష్టాలు వస్తాయి మనకి దానికి. ఫర్దర్ ఇరిగేషన్ కూడా చేయాలి. కేటీఆర్ బీఆర్ఎస్ కి డ్యామేజ్ చేసినట్టేనా? ఇప్పుడు సెల్ఫ్ గోలా ఈ రోజు మేడిగడ్డ పోయేదా, అది కరెక్ట్గా వాళ్ళు తప్పు చేసుకుంటున్నారు. మరి ప్రకృతి వాళ్ళు పంపించిందేమో అట్లా పోయి చూసిరాను రాబాయ్ మీరు. దానివల్ల మళ్ళీ ఇంకా ఈ కేఆర్ఎంబి ఇష్యూ ఏమన్నా కొంత లేవనెత్తినా సరే అక్కడ కూడా అవకాశం కొంచెం చిన్న లాజిక్ ఉంది, ఏమన్నా అవకాశం ఉండేదేమో. సరే వాళ్ళు తీసుకుంటున్నారు ఆ పరిధిలోకి, దాన్ని ఏమైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్న ఒక ఇదైనా వచ్చేదేమో కనీసం. సో దాన్ని గాలికి వదిలేసాడు, ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా, వాళ్ళ ఫ్రెండ్ మన ఇన్వాల్వ్ అయినాడు. సో అక్కడ దాన్ని వదిలిస్తలేదు. ఒకసారి కేసీఆర్ వచ్చిండు, కనబడ్డాడు, కథం అవతల పడ్డాడు అంతే. ఇప్పుడు ఎటు పోయినట్టు సార్ కేసీఆర్? ఇప్పుడు మొన్నటిదాకా పులొచ్చే అన్నారు, ఇట్లా వచ్చింది, జస్ట్ అట్లా వెనక్కి వెళ్ళిపోయింది, మళ్ళీ బోన్లోకి వెళ్ళిపోయింది. పులికి అహంకారం ఎక్కువ, పులి వస్తుంది అంటలేరు ఇప్పుడు వీళ్ళు, అంటలేరు మళ్ళీ కదా, ఏమంటలేరు వాళ్ళు. సో అంటే పులి బాగా అహంకారం దెబ్బతిన్నది, పులి దెబ్బతిన్న పులి అనమాట. అది మరిగా దెబ్బతిన్నది, కానీ పాపము దెబ్బతిన్నప్పుడు వయసు ఉంటేనేమో బయట పడుతుంది, అంటే మీద పడుతుంది. అది బాగా దెబ్బతిన్నది, ఇక ముసలి కూడా అయిపోయింది, ఇక దానికి మొత్తం పోయింది కదా, డ్యామేజ్ అయింది, శక్తి పోయింది మొత్తం, మానసికంగా ఫిజికల్ గా అన్ని రకాలుగా. ఇక పులి ఎక్కడ వస్తాయి పాపం, రెస్ట్ తీసుకొని ఆయన కూడా ముసాయిని ఏమి ఇబ్బంది పడతారు. ఇక మరి జైలు పోవడానికి సిద్ధంగా ఉండాలి ఆయన. ఇప్పుడు ఈ స్ట్రాటజీలన్నా ఇస్తలేడంటారా కొడుకు? నేను అనుకుంటాను, అంటే ఇండివిజువల్ నేను అనుకుంటాను కేసీఆర్ పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్ర కూడా పట్టదు ఇప్పుడు గ్యారంటీగా. సో మరి ఆయన స్లీపింగ్ పిల్స్ వేసుకుంటున్నా ఏమో మనకు తెలియదు. పొద్దున లేచిన దగ్గర నుంచి మొదలుపెట్టి రాత్రి పడుకునేంత వరకు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నట్టు ఒకటి అట్ట మీద ఆలోచిస్తాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా పడగొట్టాలి, అది కూడా నాకు చెడ్డ పేరు రాకుండా, అంతే మా బీఆర్ఎస్ పార్టీకి మాకు చెడ్డ పేరు రాకుండా వాళ్ళందరినీ వాళ్ళే పడేసేటట్టుగా ఏ రకంగా ప్లాన్ చేయాలి, ఎక్కడ పావులు కలపాలి, ఏ పావులు కలపాలి అని ఒక చదరంగం గేమ్ ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. అంతే, ఎందుకంటే ఎట్లా పసిగట్టినంటే ఆయనకు ఈ రాజకీయ క్రీడ అనేది బాగా ఇష్టం. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ చేయాలి ఆయన, పరిపాలన చేయాలి ఆయన. మొత్తం ఆయన 10 సంవత్సరాలు చేసినంత రాజకీయమే కదా. సో రాష్ట్ర రాజకీయాలను బాగా విన్ అయిపోయాను, దేశ రాజకీయం చేద్దామని కూడా ఆలోచన చేసిండు. సో దేశ రాజకీయంలో అఖిలేష్ యాదవ్ పావుని ఎట్లా కలుపుదాము, కరుణానిధి పావుని ఎట్లా కలుపుదాము, సో అట్లాగే నితీష్ పావుని ఎట్లా కలుపుదాము అని ఈ రకంగా అరవింద్ కేజ్రీవాల్ని ఎట్లా అన్నిటిని వాడుకోడు కదా. సో భయంకరంగా అన్నిటిని కూడా కదపడానికి ట్రై చేసిండు పాపం. చేసి వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చిండో మరి ఏమి ఇచ్చిండో మనకు తెలియదు, కానీ సో కదిపిండు, వచ్చిండు మొత్తం, వచ్చిండు పోటీ కూడా తినిపోయిండు కదా. అంత డబ్బులే కదా, ఎలక్షన్ ఫండింగ్ మొత్తం ఎలక్షన్ ఫండింగ్ కదా. కేసీఆర్ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి. సో ఆ బేసికల్లీ ఏంటంటే కేసీఆర్ బాగా లైక్ చేస్తాడు, ఈ రాజకీయ క్రీడని బాగా లైక్ చేస్తాడు. సో ఇప్పుడు ఆయన తక్షణ ఆయన రాలేకపోతున్నాడు కదా, అసెంబ్లీకి రాలేకపోతున్నాడు, బయటికి రాలేకపోతున్నాడు. సో అది ఒకలాంటి అహంకారం దెబ్బతింది కాబట్టి దాన్ని మళ్ళీ బదలా తీసుకోవడానికి నేను అనుకుంటాను ఎట్లా ప్లాన్ చేస్తే సో పాము వస్తుంది కర్ర ఎర్రదు అనే దాంట్లో ఏదో ఆలోచన చేస్తుంటే అనిపిస్తుంది నాకైతే. సో అందుకనే ఎక్కువ మనకి బయట కనబడటంలే, అసలే కనబడతలేడు. అంటే ఎంపీ ఎలక్షన్స్ మరి అట్లా అనుకుంటే మరి ఎంపీ ఎన్నికల్లో అయినా ఆయన యాక్టివ్గానే ఉండాలి. 1-3-4 సీట్లు ఏమన్నా వస్తే ఫోకస్ చేయొచ్చు. ఆయన ఎంత ఎక్కువ మాట్లాడితే అంత డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఈ రోజు ఎంత కేటీఆర్ ఓవర్ యాక్షన్ చేసి మెడిగడబోతున్నాడో దానివల్ల ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది. సో పార్లమెంట్ ఎలక్షన్స్లో అట్లాగే ఇప్పుడు కేసీఆర్ కూడా బయటకు వచ్చి ఏం మాట్లాడినా కానీ వాళ్ళకే డ్యామేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మొన్న బొందరగడ్డకు పోతున్నావా, పీకనికి పోతున్నావా అన్ని మళ్ళీ వీళ్ళే పీకనికి పోతున్నారు కదా మేడిగడ్డకి. సో అట్లాంటి తప్పులు అయితే అన్నమాట. అందుకని ఎంత తక్కువ ఉంటే అంత మంచిది.
కానీ ఇప్పుడు ఈ ఇష్యూ యాక్చువల్గా టోటల్ కాళేశ్వరం విషయంలో హరీష్ రావు పాత్ర చాలా కీలకం. కేసీఆర్ మాస్టర్ మైండ్ మొత్తం అంతా అమలు చేసింది హరీష్ రావు ఈ అధికారులు ఇంజనీర్లు అంతా కలిసి చేసి హరీష్ రావు బాగా సంపాదించింది. ఇప్పుడు ఈ శవాలకు ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్ కూడా ఆయన పెట్టుబడులు ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఏదో రావు అన్నారు, కాళేశ్వర రావు ఏదో పేరుతో పిలిచేది హరీష్ రావు. మరి ఆయన సవాల్ చేసి ఆయన పోవాలి, యాక్చువల్ ఆయన లీడ్ తీసుకోవాలా. ఆయన బ్యాక్ అయ్యింది. ఇప్పుడు ఈయన ముందుకు వచ్చి ఈయనకేమో వాటర్ తెలియదు, నా కేటీఆర్ కి నా కాళేశ్వరం తెలియదు, ఈయన ముందుకు వచ్చింది. మరి ఏందో రీజన్ ఏందో హరీష్ మళ్ళీ పసిగట్టుంటాడు, దీనివల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది. అక్కడ పోయి ఏం చెప్తాడు హరీష్ రావు? అవును, నేనే కట్టించిన ప్రాజెక్ట్ ఇది, మునిగిపోయింది, కూలిపోయింది, కుంగిపోయింది, సో బేకార్ ప్రాజెక్ట్ అని అందరూ అంటున్నారు, తిడుతున్నారు, ముఖం మీద ఉమ్మేస్తున్నారు అని ఆయనకు అర్థమైపోయింది. సో అందుకని బాకౌట్ అయిపోయింటాడు తెలివిగా. ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్ లో సిబిఐ నోటీసులు ఇచ్చింది సార్. ఇప్పుడు మొన్న కూడా విచారణ చేయనట్టుంది కోర్టు, మళ్ళీ మార్చి 13వ తేదీకి వాయిదా వేసింది. సో అరెస్ట్ అని మళ్ళా అన్నారు. ఇప్పుడు నిన్న మొన్న కూడా 41 years సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చారు. ఆమెను సాక్షిగా ఉంటే అక్యూజ్డ్గా వాళ్ళ ఎఫ్ఐఆర్లో చేర్చినట్టున్నారు. సో ఇప్పుడు ఆ కేసు ఏమవుతుందని మీకు అనిపిస్తుంది? పొలిటికల్ డైమెన్షన్ ఏమైనా ఉందా దీంట్లో? 100% పొలిటికల్ డైమెన్షన్ ఉంది. కానీ అందరా అంటే ఇప్పుడు నేనైతే ఏదైతే అన్నానో చాలాసార్లు బిఫోర్ ఎలక్షన్స్ కేసీఆర్ గారు ఎక్కువ మంది ప్రజల్ని ఎక్కువ సార్లు ఇట్లా అబద్ధాలు చెప్పి మోసం చేయాలని ఎట్లా అన్నానో, బీజేపీ కూడా అట్లాగే అవుతుంది. ఎందుకంటే దారుణంగా ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని వాడుకొని, సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ని వాడుకొని, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాడుకొని ఏ రకంగా అయితే కంట్రోల్ చేయాలని చూస్తున్న రాజకీయాలని చాలా పచ్చిగా చేస్తున్నారు వాళ్ళు. అందరు గమనిస్తున్నారు అది. అంటే ఇప్పుడు మనలాంటి గమనిస్తున్నాం కాబట్టి మనము ఇలాంటి ఇంటర్వ్యూ ద్వారా ప్రజలు చెప్తున్నాము. అంటే ఇంతవరకు ఇంత డ్యామేజింగ్గా ప్రపంచంలో అనుకుంటారు ఎక్కడ చేసి ఉండరు. అంటే కమ్యూనిస్ట్ కంట్రీలో ఏమవుతుందో మాకు తెలియదు, అదొక నిరంకుశత్వ పరిపాలనలు, అది పక్కన పెడదాము. బట్ డెమోక్రటిక్ దాంట్లో కంట్రీస్లలో ఎప్పుడు కూడా ఇంత పచ్చిగా ప్రభుత్వ వ్యవస్థలని రాజకీయానికి వాడుకోలేదు. కవితను కూడా అదే రకంగా, కవితను ఒక్కదాన్నే కాదు కదా, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాలని వాడుకుంటున్నారు, కామ్ చేయాలని చూస్తున్నారు. సో మన ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రుల్ని లోపల పెట్టిండ్రు, ఎంపీలను లోపల పెట్టిండ్రు. సో అట్లా మనం చూసాం కదా. మొన్న మనము విజయవాడలో ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు శిష్యుల్ని, వాళ్ళిద్దరిని కూడా ఎంపీలని, సో ఈడీని రేట్ చేయించడానికి పంపించిండ్రు. పోయి వాళ్ళు బీజేపీలో జాయిన్ అయినరు. తెల్లవారే ఈడీ లేదు, ఈడీ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ లేదు, గతం. అట్లా దేశం మొత్తంలో సుమారుగా ఒక 15-20 పెద్ద రాజకీయ నాయకుల్ని ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసి బీజేపీలో కల్పించుకున్నారు వాళ్ళు. అది చాలా క్లియర్ కనబడుతుంది. సో ఇక్కడ కూడా ఇంకా వీళ్ళకి డీల్ కానట్టుంది. ఇప్పుడు లేటెస్ట్ డీల్ ఏమై ఉంటుంది అంటే ఇన్ని రోజులు డీలే కదా, లేకపోతే కవితను ఎందుకు అరెస్ట్ చేయరబ్బా? ఇప్పుడు మనకి పాపం ఆయన పేరేం పేరు, ఆ ఎడ్యుకేషన్ మినిస్టరు ఆమ్ ఆద్మీ పార్టీ మనీష్ సిసోడియా. మనీష్ సిసోడియాని 1 year అయింది జైల్లో పెట్టి. 1 year అయింది, మన అయింది 1 year నుంచి జైల్లో ఉంటుంది పాపం. అంటే యాక్చువల్గా హీఈస్ నాట్ అంటే కన్విక్టెడ్ కాదు, అంటే ఆయన ప్రూవ్ కాలే, ఆయన మీద కేసు ప్రూవ్ కాలే. ప్రూవ్ అయితే పక్కన పెట్టు. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ప్రూవ్ కానంత వరకు, ఒకవేళ ఉదాహరణకి ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయాలనుకోండి, నేను డేంజరస్గా దేశం నుంచి తప్పించుకొని పోతాను, లేకపోతే మొత్తం నేను అవి అన్నీ కూడా రుజువులన్నింటినీ కూడా నాశనం చేస్తాను అనే నాకు క్యారెక్టర్ ఉంటే అప్పుడు నేను జైలు పెట్టాలి. కానీ ఒక రెప్యూటెడ్ మంత్రి, విద్యామంత్రి, ఒక విద్యను బ్రహ్మాండంగా చేసిన మనిషి అక్కడ, సో ఒక ఎమ్మెల్యే, ఒక అధికారిక పార్టీ ఎమ్మెల్యే, ఒక విద్యావేత్త, ఆయన ఎక్కడికి దేశాన్ని పారిపోడు కదా, ఇక్కడే ఉంటాడు కదా గ్యారంటీగా. కేసు యొక్క ఆధారాలు గిరాన్ని మొత్తం నీ దగ్గర ఉన్నాయి కదా, భద్రంగా ఉన్నాయి కదా, చాలా చక్కగా. ఆయన లోపల నుంచి పెట్టాలి నువ్వు, అంటే అది తప్పు కదా, అది చాలా. సో నువ్వు బయట పెట్టి నిజంగానే కోర్టు శిక్షలు వేస్తే అప్పుడు నువ్వు జైలు పెట్టావు, తీసుకెళ్ళి, నో ప్రాబ్లం. మరి ఆయన్ని పెట్టినప్పుడు, ఎంపీలను పెట్టినప్పుడు ఏమైనా ఏమైనా కీలకం, హోల్ స్టోరీలో ఈమెనే సెంటర్. యాక్చువల్గా ఈమెనే నెంబర్ 1 అరెస్ట్ చేయాలి ఫస్ట్ టైం. కానీ కొద్దిసేపు ఏమో అందులో ఉందంటారు, కొద్దిసేపు లేదంటారు అందులో లోపల. సో ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ అనమాట. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే చెప్పాను నేను, ఇద్దరి మధ్యలో క్లియర్ కట్గా ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు అనుకుంటాను నాకు సగం నీకు సగము, అంటే ఓట్లు సీట్లు. కానీ అట్లా వచ్చే అవకాశం ఏం కనిపిస్తలేదు కదా, సగం సగం అనుకున్న బీఆర్ఎస్ కేడ సగం వస్తట్టున్నాయి. అట్లా ఏదో పెట్టుంటారు, సగం కాకపోతే నువ్వు 17లో నువ్వు మొత్తం ఒక 4-5 ఇస్తా, నీకు మొత్తం నేనే చేస్తాను, నాకు సపోర్ట్ చేయని అని ఉంటాడు బహుశా. మిగతా చోట్ల వీక్ క్యాండిడేట్ని పెట్టారు, మళ్ళీ బయట పెట్టారు, బయట సంబంధాలు ఉన్నట్టు కనబడరు వీళ్ళు, బయట పొత్తులా కనబెట్టారు. కానీ ఇలాంటిది ఏదో బార్గెనింగ్ అవుతుంది అనమాట. బీజేపీ వాళ్ళు అడుగుంటారు, నువ్వు 10 సీట్లలో వీక్ క్యాండిడేట్లు పెట్టు, సో మేమే గెలిచేటట్టుగా ఉండాలి, సో మీరు ఎక్కువ క్యాంపెయిన్ చేయకండి, మీరు క్యాంపెయిన్ చేసినా కానీ మీ క్యాడర్కి అంతా కూడా బీజేపీకి ఓట్లేటట్టుగా చేయండి అనే బార్గెనింగ్ నడుస్తున్నట్టు అనిపిస్తుంది నాటకం. అందుకని లేటెస్ట్గా మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ కవితను అరెస్ట్ చేద్దామని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేస్తాను అన్నమాట అంతా కూడా.
ఇది చాలా బీజేపీ చాలా దొంగనాటకలు ఆడుతుంది. ఎక్కువ కాలం ప్రజలు కూడా మోసం చేయలేదు బీజేపీ కూడా. ఐ థింక్ ఈసారి ఓడిపోతున్నారు అనుకుంటా పార్లమెంట్లో. సో ఇప్పుడు అంటే సెంట్రల్లో మళ్ళా అటేగా అనిపిస్తుంది కదా సార్ వాతావరణం? లేదు, చెప్పలేమని. ఎందుకంటే అయ్యో మన తెలంగాణలో మనం చూడలేదా, మొత్తం హోల్ ప్రాసెస్ చూడలేదా? కర్ణాటక గెలవంగానే ఇక్కడ జుమ్మన్ లేచింది. సో రాహుల్ గాంధీ పాదయాత్రలో లేచింది. సో మనం అసలు అనుకున్నామా కాంగ్రెస్ గెలుస్తుందని? అసలు కాంగ్రెస్ క్యాండిడేట్లు లేరు అనుకున్నాం కదా. చక్క 3-4 monthsలో మారిపోలే మొత్తం. సో అట్లా ఇప్పుడు అక్కడ కూడా మారచ్చు టోటల్గా. ఎందుకంటే వాళ్ళ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 40 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్ది లీక్ అయింది, పేపర్ లీక్ అయింది. సో పేపర్ లీక్ అయితే ఊరుకుంటారా నిరుద్యోగులు? సో ఇప్పుడు ఎంత మోసారు. అట్లాగే ఎంపీలో కూడా, మధ్యప్రదేశ్లో కూడా. సో అంతకుముందు ఆ వ్యాపంలో కూడా కొన్ని మధ్య 36 మర్డర్స్ అయినాయి వీళ్ళ వలన, బీజేపీ వలన కదా. ఆ కేసులో అంటే ఎవరైతే విచారణ సమయంలో ఎవరైతే ఎవిడెన్సెస్ ఇస్తారు అనుకున్నారో అందరూ లేపేసిండ్రు. అంటే ఇలాంటివి మనకు సెల్ఫ్ గోల్స్ అంటాం కదా, ఇలాంటివి బయటకు వస్తున్నాయి. చెప్పలేము అంటే ప్రజలలో అది లైక్ వర్డ్ ఆఫ్ మౌత్ అంటాం మనం. అట్లా ఒకరి నుంచి ఒకరికి వెళ్ళిపోయి మారచ్చు టోటల్గా సిచ్యువేషన్ అయితే మారచ్చు. ఇప్పుడు రేవంత్ గవర్నమెంట్ ఈ 6 guaranteesలో ఫ్రీ బస్సు, ఫ్రీ 500 రూపాయల గ్యాసు, ఫ్రీ కరెంటు, ఇంకోటి ఏంటి సార్ వీళ్ళు అమలు చేసింది? 3ఏనా? లేదు, ఇంకోటి ఎలక్ట్రిసిటీ, ఫ్రీ కరెంటు, 500 రూపాయల గ్యాసు, ఫ్రీ బస్సు, అంతే కదా? లేదు, ఇంకోటి 4 అన్నారు కదా. 4 ఇంకోటి ఉంది. 2500. సో ఈ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు ఇది లాంగ్ రన్ లో వర్కౌట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? చాలాసార్లు చెప్తున్నాను నేను ఏంటంటే, మీరు అర్హులను గుర్తించి నిజమైన అర్హులకి బాగా అదే నిరుపేదలకు సంబంధించిన అర్హులను గుర్తిస్తే అంతవరకు రిస్ట్రిక్ట్ చేసుకుంటే మనకి ఏం ప్రాబ్లం లేదు, చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఉదాహరణకి ఫ్రీ బస్సే ఉంది. నేనేమంటా అంటే తక్కువ ఉంటారు రిచ్ పీపుల్ ఎవరు పోతారు బస్సులో అంటారు. ఇప్పుడు 1,00,000 రూపాయలు తీసుకున్న గవర్నమెంట్ టీచర్లు పోతున్నారు ఫ్రీ బస్సులో, మంచిగా పోతున్నారు కదా. సో అట్లాగే ఇప్పుడు చాలా మంది అంటే ఫ్రీ బస్ని దాన్ని ఒక గమ్మత్తుగా వాడుకుంటున్నారు వాళ్ళు చాలా మంది, అంటే పేదవాళ్ళు కాని వాళ్ళు కూడా. సో నేనేమంటాను ప్రతి రూపాయి కూడా ఇంపార్టెంట్ గవర్నమెంట్కి. సో అందుకనే డెసిషన్ మేకింగ్ అప్పుడు చాలా జాగ్రత్తగా రూపాయికి రూపాయి నువ్వు స్కూల్ బ్రహ్మాండ స్కూల్ డెవలప్ చేయొచ్చు కదా. సో అందుకని అంటున్నా ప్రతి రూపాయి ఇంపార్టెంట్. సో అందుకని లూజ్ డెసిషన్ తీసుకోవద్దు. సో క్లియర్గా ప్రతి స్కీమ్కి అర్హులైన వాళ్ళని మనము గుర్తించాలి, వాళ్ళకే రిస్ట్రిక్ట్ చేయాలి. వాళ్ళకి ఇప్పుడు రైతు బంధు ఎంత ఫెయిల్యూర్ అండి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా కదా, 28,000 కోట్ల రూపాయలు రైతులకి ఇచ్చింది. అసలు వీళ్ళు కూడా ఫస్ట్ ఇప్పుడే రిస్ట్రిక్ట్ చేస్తుంటే అయిపోయేది. మొన్న కూడా మళ్ళీ డబ్బులు అన్ని చేసిండ్రు. అట్లా ఇవ్వద్దు. అంటే ఎందుకు ఇవ్వాలి? అట్లా మనం జాగ్రత్తగా ఇప్పుడు మొన్న సినిమా యాక్టర్లకు ఇస్తేవి, మొన్న కూడా రాళ్ళు రప్పలకి ఇస్తేవి, నువ్వు ఎందుకు ఇవ్వాలండి? ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు లేట్ కానీ ఏమైంది, లేట్ అయితే ఏమైంది ఏం కాదు. సో వాడు ఎంత పరిశ్రమ నువ్వే తప్పు చేసిన అబ్బాయి, మనం అన్ని మేము సర్దుకోవాలి, మేము మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో అట్లా మనం డబ్బులు వేస్ట్ చేయొద్దు చాలా. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ పవర్ ఎట్లా సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటున్నారా సార్? ఫ్రీ పవర్ 200 యూనిట్ల లోపు వాడుకున్న వాళ్ళకి ఫ్రీ అని అంటున్నారు. అవును. అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఇప్పుడు పాత గవర్నమెంట్లో ఇప్పుడు మా ఛత్తీస్గఢ్ నుంచి కరెంట్ ఉండడం, అందుకు అది కూడా కుంభకోణం బయటకు ఇవాళ పేలిపోద్ది. అది కూడా అది కూడా బయటపడుతుంది కదా. అది అంటే 4 రూపాయల దగ్గర 6 రూపాయలకు ఉన్నాడు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అంటే అట్లా వేస్టేజ్ చేయకుండా అవినీతి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసుకుంటూ చేస్తే ఇలాంటి స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు అబ్బా. నిజంగా కూడా 200 యూనిట్ల లోపల ఉన్న వాళ్ళందరూ పేదోళ్ళే, చాలా పేదోళ్ళు. వాళ్ళు నిజంగా కూడా రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళే వీళ్ళంతా కూడా. కానీ దాన్ని జాగ్రత్తగా వాళ్ళ వరకే రిస్ట్రిక్ట్ చేయడము చేసి మిగతా అవినీతి అంశాలు ఏదైతే ఉన్నాయో వాటి దగ్గర అరికట్టుకుంటూ, అట్లాగే ఇట్లా అరుగులు కాని వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటూ అవి దాన్ని సేవ్ చేయగలిగితే, దాన్ని కట్ చేయగలిగితే, సో ఈ డబ్బులు సరిపోతుంది. దానికి చేయాలి కూడా తప్పదు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు వాగ్దానం చేశారు కదా, చేయాలి కదా, మరి చేయాల్సిందే. కానీ బట్ నీకు వచ్చే ట్యాక్సుల్ని జాగ్రత్తగా నువ్వు ఎక్కడ కూడా లూప్ హోల్స్ లేకుండా, ఎక్కడ దొంగలు పడకుండా నువ్వు అన్ని పన్నులన్నీ కూడా వసూలు చేసుకోవడం నెంబర్ 1 ఇంపార్టెంట్. సో కొన్ని కొత్త పన్నులు కూడా ధనవంతుల మీద రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అబ్బా. ఎకరానికి వాడు 1 కోటితో కొని 30 కోట్లకు అమ్ముతున్నాడు. అలాంటి వాడి మీద పన్ను నువ్వు. అట్లాగే నువ్వు ఇప్పుడు వైన్లు తాగుతున్నారు, రెడ్ వైన్లు తాగుతున్నారు, ఒక్కొక్కరు ఫారెన్ విస్కీలు అమ్ముతున్నారు. సో వాటి మీద డబుల్ చేయి. వాడు నువ్వు ఎంత డబ్బులు చేసినా వాడు అసలు వాడు బిల్లు ఎంత కూడా చూడాడు. బంజారా మనం చూస్తున్నాం కదా, పెద్ద అని కూడా వాడు వస్తాడు, వాడు కట్ చేస్తాడు, చెప్పిపోతాడు. పెద్ద బ్రాండ్లు పెంచేయండి 3 రెట్లు పెంచండి. వాడు తాగేటోడు ఆగడు, వాడు ఏం చేయడు. అట్లా చెప్తున్నా నేను కొన్ని విషయాలు. సో ఆ రకంగా కొంచెం అడ్మినిస్ట్రేషన్ చేసుకోగలిగితే మీ ఆదాయం పెరుగుతుంది, నెంబర్ 1. సో నెంబర్ 2, మీరు ఎక్కడైతే లీకేజ్ అవుతున్నాయో వాటిని ఆపుకోగలిగితే ఇవన్నీ చాలా ఈజీ ఇంప్లిమెంట్ చేయాలి కూడా.
పేదలకు సంబంధించిన స్కీమ్స్ చేయొచ్చు, ఏం కాదబ్బా. కానీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారేమో అనిపిస్తుంది. బెల్ట్ షాపులు రూపాయి అవసరం లే, అవును తీసేయాలి. అది ఇంతవరకు దాని మీద అసలు ఒక ఆర్డర్ కూడా లేదు కనీసం. అది కూడా లేదు. అట్లా కొంచెం మంది కరప్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అని ప్రూవ్ అయిన వాళ్ళు వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేయడం లేదు. అది కూడా అందరూ మాట్లాడుతున్నారు. నాకు ఎంతమంది రోజుకి ఎంతమంది అంటారు, సార్ మీరన్నా చెప్పండి సార్, సో నవీన్ మిట్టల్ ట్రాన్స్ఫర్ చేయండి అని కొన్ని పేర్లు తీస్తున్నారు వాళ్ళు. నవీన్ మిట్టల్ ఆయన మొత్తం ఇప్పుడు ధరణి అంతా ఆయన చేతుల్లోనే ఉంది. ధరణి మొత్తం మళ్ళీ ఆయన సీసీఎల్నే కదా ఆయన ఇప్పుడు కూడా చాలా మంది నాకు చెప్తున్నారు. సో నేను ఎవరు చెప్పాలా మరి అది ఆ విషయం. ఇలాంటి కొన్ని విషయాలలో మాత్రం గవర్నమెంట్ తప్పు చేస్తున్నట్టు అనుకోవాలి. ఇప్పుడు మీరు చూడండి మురళీధర్ రావు ఇరిగేషన్ అన్ని రోజులు వాళ్ళు చివరికి ఇరుక్కుపోయినారు అందులో. చివరికి బట్టి విక్రమార్క చాలా మంది ఇంజనీర్లు ఇంకా నిలబడి ఒప్పుకున్నాడు లాస్ట్ కి, మీ ఓడేమని తర్వాత తెలిసింది మాకు, మేము పంపించేసినాం అని అన్నాడు. అదేదో మనం ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం కదా. ఇప్పుడు ఆ గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి వాళ్ళని కొన్ని ఎంతమందిని ఒక 1100 మంది వాళ్ళు ఇంతవరకు వాళ్ళని రిమూవ్ చేయాలి. ఆర్ఎన్బిలో ఇద్దరు చీఫ్ ఇంజనీర్లు మా బ్యాచ్ మెట్లు ఉన్నారు. సో రవీందర్ రావు, గణపతి రెడ్డి. సో 9 సంవత్సరాలు సిగ్గు లేకుండా కంటిన్యూ అవుతున్నారు వాళ్ళు. వాళ్ళని ఇమ్మీడియట్ రిమూవ్ చేయాలి. సో అలాంటి వాళ్ళని రిమూవ్ చేయకపోతే కొత్త గవర్నమెంట్ మీద కొంచెం డౌట్స్ వస్తాయి. అందరికీ పేరుకు ఒక 3-4 పక్కన పెట్టినట్టున్నారు, కానీ స్టిల్ ఆ కరప్టెడ్ ఆఫీసర్స్ ఇంకా అట్లనే ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడిన జయేష్ రంజన్ అట్లనే ఉండే, సందీప్ సుల్తానీ అట్లనే ఉండే, సోమేష్ కుమార్ ఇంకా నడుస్తుంది అంటున్నారు. విచిత్రం ఇట్లాంటి వింటున్నప్పుడు. అది ఇండైరెక్ట్ గా నడిపిస్తున్నారు. ఆల్రెడీ ఉన్న వాళ్ళలో ఉన్నవారు అంటున్నారు ఆయన ఎంత భయపెట్టించాడంటే సార్, ఇప్పుడున్న ఆఫీసర్లు ఆ భయంలో నుంచి బయటకు రావడం లేదని చెప్తున్నారు. ఒక డిపార్ట్మెంట్లో వాళ్ళు ఇప్పటికి కూడా ఆయన చెప్తే గజగజ వణుక్కుంటూ పనులు చేస్తున్నారు సార్ వాళ్ళని చెప్తున్నారు. ఇప్పటికి కూడా అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ అంత ఉందన్నమాట. ఆ ఇన్ఫ్లుయెన్స్ని మనం జీరో చేయాలంటే వీళ్ళందరినీ కూడా తీసేయాలి చాలా మందిని. సో లేకపోతే అలాంటిది ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది గవర్నమెంట్కి. ఎక్కడ లోపం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే రీజన్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నవీన్ మిట్టల్ తీసుకోండి మీరు. ఆయన భార్య పేరు మీద కూడా ఎకరాల భూమి ఉన్నది. మీరు చెప్పండి, మీరే అన్నారు ఐఏఎస్ ఆఫీసర్గా నేను ఒక ఇల్లు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నా అని. మరి ఆయనకి 6.5 ఎకరాల భూమి అమీన్పూర్ ఏరియాలో ఉంది. ఎకరం దగ్గర నీకు తెలిసి 6 నుంచి నాకు తెలిసి అఫీషియల్ బినామీ పేర్ల మీద ఎంత ఉంది, వాళ్ళ చుట్టాల పేరు మీద ఎంత ఉంది. అసలు వీళ్ళందరూ కూడా చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు బాంబేలో ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు, ఢిల్లీలో ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు, సింగపూర్ ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు. ఇవన్నీ ఉన్నాయి సమాచారం లేవు. చాలా జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి అట్లా కొన్ని 100 కోట్లు 1000 కోట్లు. సో ఇప్పుడు మన పాత రూలింగ్ ఫ్యామిలీ అసలు ప్రపంచంలో ఇప్పుడు నిజంగా బీజేపీకి అవినీతి గురించి మాట్లాడుతున్నారు. నేనేమి అవినీతి చేయడం లేదు, నా ఫ్యామిలీ లేదని చెప్పేసి మోడీ ఏదైతే అందరికీ మసక కొడుతున్నాడో, బట్ ఆయన వెనకాల ఉన్న కరప్షన్ ఎంత అండి? అది ఆ చిన్న కరప్షన్ అదంతా. సో అది నిజంగా వాళ్ళకి నిజాయితీ ఉంటే దేశం మొత్తంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారనేది, అదే ఈడీ, అదే ఇన్కమ్ ట్యాక్స్, అదే ఫారిన్ అఫైర్స్ బాడీలు, సో అదే మనకి రా ఏదైతే ఉందో విదేశాల్లో చేసే సిఐడి పనులు చేసేటి రా, ఇవన్నిటిని మనం దింపేసి డిఓపిటి ఏం చేస్తుంది సార్? ఇప్పుడు మీరు మీలా ఇప్పుడు ఐఏఎస్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఏదైనా కొనుక్కోవాలట కదా, భూమి కానీ ఇల్లు కానీ. ఎట్లా ఉంటుందంటబ్బా, యాక్షన్ తీసుకోలేరా? తీసుకుంటారు. ఎప్పుడు తీసుకుంటారు? స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్ ఇస్తే. ఓకే. వాళ్ళంతా వాళ్ళు తీసుకోలేరు. ఓకే. వాళ్ళంతా వాళ్ళు ఎప్పుడు తీసుకుంటారు అంటే ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ సిబిఐ కానీ ప్రూవ్ చేసినప్పుడు అప్పుడు డిఓపిటి యాక్షన్ తీసుకుంటుంది. కానీ డిఓపిటి దానికి ఆ సామర్థ్యం లేదు. ఎంక్వైరీ చేయించి, ఉదాహరణకు నేను చెప్పాను ఫారెన్లో పెట్టుబడి పెడుతున్నారు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్లు కానీ. సో అది డిఓపిటి దగ్గర ఎందుకు ఉంటుంది? అది డిఓపిటి ఎట్లా ఎంక్వైరీ చేస్తుంది? అది నిజంగా కూడా ప్రైమ్ మినిస్టర్ అనుకోవాలి, క్యాబినెట్ అనుకోవాలి, మొత్తము చేయాలి. కనీసం ఒక 100 మందిని చేయండి, టార్గెట్ చేయండి మీరు. సో నెక్స్ట్ టైం ఎంత బాగుపడుతుంది డిపార్ట్మెంట్ అంతా. ఈ విషయంలోనే గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున బ్యాడ్ అవుతున్నది. ఈ రిటైర్డ్ ఆఫీసర్లు, అవుట్ సోర్సింగ్, కరప్ట్ ఆఫీసర్లు ఎంత ఘోరం అంటే చెప్తున్నారు. ఇప్పుడు కళాకారులు వచ్చినారు నా దగ్గరికి. ఇప్పుడు మామిడి హరికృష్ణ ఆయన రవీంద్ర భారతి అక్కడ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ 9 ఏళ్ల నుంచి ఉన్నాడు. 9 సంవత్సరాల నుంచి. ఇప్పుడున్న మంత్రి దగ్గరికి పోయిండు, ఆయన తన మనిషిని అని చెప్పుకున్నాడు, కథం అయిపోయింది. అట్లా అందరూ అదే దీంట్లో ఉన్నారు. చాలా మంది ఆలోచించాలి కదా మరి వీళ్ళు. ఆలోచించాలి, తప్పది. అది తప్పుడు సంకేతాలు అయితే పోతున్నాయి ప్రజలకి. అంటే ఈ ఇష్యూ అయితే చాలా మెయిన్ గా ఫోకస్ అవుతున్నారు. అసలు 2 ఐఏఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసి ఎంత బాగుండబ్బా, దొరికిపోతారు కదా, టక్కన 45 గంటలు దొరికిపోతారు. యాక్చువల్ గా ఇప్పుడు సోమేష్ కుమార్ 25 ఎకరాల భూమి మీద ఏది ఇన్వెస్టిగేషన్, దాని చుట్టూ 150 ఎకరాలు ఉందన్నారు. దాని మీద ఇది లేదు, అతి లేదు, గతి లేదు అన్నట్టుగానే వ్యవహారం ఉన్నది. ఈ గవర్నమెంట్ కూడా చెడిపోయారు మెల్లిగా అలాంటి విషయాల మీద. నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్సే కదా సార్. యా. సో మీరేమనుకుంటున్నారు సార్ రేపు ఎంపీ ఎలక్షన్స్ లో ఈక్వేషన్ ఎట్లుంటుందో?
నేను కూడా రేపు ఎంపీ ఎలక్షన్స్లో గ్యారంటీ బీఆర్ఎస్ చూస్తున్నాం కదా మనం, బీఆర్ఎస్లో వాళ్ళది, ఎవరు పోటీ చేయాలని కూడా సిద్ధపడటం లేదు, కష్టంగా అది అయిపోయింది. సో బీజేపీ కూడా పెద్ద క్యాండిడేట్ అంటే అదే క్యాండిడేట్ ఉన్నారు, తిప్పి అటుపోతే ఏది చేసినా కానీ నలుగురు ఎదురు ఈటల రాజేందర్ ఉంటాడు, కొండ విశ్వేశ్వరరెడ్డి ఉంటాడు, అరవింద్ ఉంటాడు, వీళ్ళే 5 మందే కనబడతాడు ఎటువైనా కానీ సిట్టింగ్లు, మిగతా 4 అంతే. సో అంటే తెలంగాణలో బీజేపీని ఎవరు కూడా అప్రిషియేట్ చేయరు ఫస్ట్ థింగ్, ఎందుకంటే వాళ్ళ భావజాలానికి పెద్దగా తెలంగాణలో ఎంకరేజ్మెంట్ ఉండదు. సో అంటే ఈసారి 1 సైడే వస్తుంది మళ్ళీ కాంగ్రెస్ ఎట్లాగో. సో మొన్ననే కదా అయింది అసెంబ్లీ ఎలక్షన్స్లో. సో గ్యారంటీగా అంతే బీఆర్ఎస్ మొత్తం. ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో సరే కొన్ని పోస్టులు వేసే ప్రయత్నం చేసినా కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ 317 జీవో ఒకటి ఉద్యోగులకు ఇబ్బంది పెడుతున్నది, జీవో నెంబర్ 46 గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నష్టం చేస్తున్నది. ఆ పిల్లలు ఇంకా కొట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు అది అర్జెంట్ గా గవర్నమెంట్ ఒక కమిటీ వేసి దాన్ని తేల్చేయాలి కదా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చీఫ్ సెక్రటరీ మీద డిపెండ్ అయితే లేదా కన్సర్న్ సెక్రటరీ మీద డిపెండ్ అయితే పనులు కావు. సో ఎందుకంటే అంత బిజీగా ఉంటారు, బోల్డ్ మంది రిటైర్ చేసాల్సి వస్తున్నారు. 3 తీసుకొచ్చి 2 తీసుకొచ్చి చేసి ఇవ్వండి అంటే ఇవ్వరా కదా. అటు వాడుకోవాలి, బాగా ఎక్కువ వాడుకోవాలి, చాలా మందిని వాడుకోవాలి. సో టక టక టక, ఎందుకంటే ఎట్లా ఉంటుంది ఉదాహరణకి మీరు బుర్ర వెంకటేశ్వర రూమ్కి వెళ్ళండి, ఎట్లా ఉంటుంది అంటే సో ఆయన దగ్గర 1,50,000 మంది టీచర్లు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన గ్రీవాన్సెస్ ఉంటాయి. ఆ పబ్బానికి ఒక్క మనిషి అంటే ఎవరున్నా కానీ అక్కడ ఎంత మనిషి కదా, అది ఎట్లయినా ఈ పాలసీస్ మీద ఇలాంటి ఇష్యూస్ ఆయన ఎట్లా ఆలోచిస్తున్నాయని వెరీ డిఫికల్ట్. అలాంటి చోట మనకి కొంత ఈజ్ అవుట్ చేయడానికి చిన్న కమిటీలు వేసుకోవాలి, ఎక్కడ పడితే అక్కడనే ఫ్రీగా వేసుకుంటే ఏం ఖర్చు అయితే మనకి పెద్దగా ఏం ఖర్చు కాదు. ఒక 1 month వాళ్ళు తేల్చేస్తారు నీకు రికమెండేషన్ ప్రకారం, నువ్వు డెసిషన్ మేకింగ్ 5 నిమిషాలు టైం పడుతుంది నీకు అంతే. అలాంటి అడ్మినిస్ట్రేషన్ ఇంట్రొడ్యూస్ చేయాలి, దట్స్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా. అది ఇంకా చేయటం లేదు గవర్నమెంట్, అది చేసుకుంటే చాలా. నోటిఫికేషన్లు ఓకేనా సార్, అంటే మీరు సాటిస్ఫైడా? నోటిఫికేషన్లు అంటే అడవుడులో తప్పు చేయకుండా ఉండాలి, దట్స్ వెరీ ఇంపార్టెంట్ అది. సో కానీ అంటే బట్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక వాగ్దానం చేశాము, ఒక గ్యారంటీ ఇచ్చాము, సో దాన్ని 100 రోజుల్లో మేము ఇంప్లిమెంట్ చేయాలి, చేస్తే మా క్రెడిబిలిటీ ఉంటుంది అనే దాంట్లో వాళ్ళు యాక్షన్స్ తొందరగా తీసుకుంటున్నారు కూడా తప్పేం లేదు. కానీ బట్ ఆ బ్రెయిన్ పెట్టి అంటే తప్పులు జరగకుండా సో చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇట్స్ ఓకే ఫైన్, దే ఆర్ డూయింగ్, ఇస్ ఓకే ఫైన్. టీచర్ల ఉద్యోగాలు ఇప్పుడు మెగా డేస్ పెట్టారు, సో అది పెద్ద విషయం కాదు అది. సో రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఎక్కడైనా సర్దొచ్చు, అది పెద్ద విషయం కాదు. సో అట్లా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ప్రాసెస్ కాబట్టి అది చేయొచ్చు. కాకపోతే ఆ చేసే దగ్గరనే మళ్ళీ నీ పేపర్ లీకేజ్లు, ఆ మనుషుల్ని అక్కడ ఒక క్రెడిబుల్ పర్సన్స్ పెట్టగలిగితే ఇంపార్టెంట్, అది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సింది ఏంటని చెప్పాను నేను నీకు. ఇప్పుడు కొంతమంది రిటైర్డ్ అయి ఉండి యంగ్ అంటే యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, అట్లాగే ఐఏఎస్ కాని వాళ్ళు కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు సిస్టంలో, మంచి ఇంజనీర్లు ఉన్నారు, మంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు. సో అట్లాగే మనకి సివిల్ సొసైటీస్లో కూడా ఒక కామన్ సెన్స్ ఉన్నటువంటి మంచి విద్యావేత్తలు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ ఒక పూల్ చేయాలి, ఒక పూల్ తయారు చేయాలి గవర్నమెంట్. తయారు చేసి వీళ్ళందరికీ కూడా కొన్ని చిన్న బాధ్యతలు ఇస్తూ ఉండాలి. సో ఈవెన్ ₹1 తీసుకొని నీకు శాలరీ తీసుకొని పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా సిస్టంలో ఉన్నారు బోల్డ్ మంది. సో అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి కూడా ఒక చిన్న కమిటీ వేసుకొని ఇలాంటి అందరినీ ఐడెంటిఫై చేయాలి, ఏర్ చేయాలి. ఎందుకంటే మన మనుషులు లేరు. ఒకప్పుడు ఐఏఎస్లో నీకు 80-90% మంది మంచి కమిట్మెంట్ ఉన్న ఆఫీసర్లు, ఎఫిషియన్సీ ఉన్న ఆఫీసర్లు ఉండేవాళ్ళు. ఇప్పుడు రివర్స్ అయింది, అది ఓన్లీ 20% కమిట్మెంట్ ఉన్న ఆఫీసర్స్ ఉన్నారు, మంచి ఎఫిషియన్సీ ఆఫీసర్స్ ఉన్నారు, మెజార్టీ లేరు. సో అందుకనే ఇలాంటి అందరినీ పట్టుకొని అంటే ఇప్పుడు మన దగ్గర ఏంటంటే రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు బీఆర్ఎస్లో చేసినట్టుగా నా కులపోడు లేదా నా తోటి సోపతి ఉన్న కులపోడు, సో ఇలాంటి వాళ్ళని నేను ప్రమోట్ చేసి ప్రతిసారి కూడా నాకు మొన్న ఆయన చెప్తున్నాడు. సో ఇదే కేసీఆర్ ఒక మహబూబ్ నగర్ యూనివర్సిటీ గట వీసీ వేయడానికట ఒక మంచి ప్రొఫెసర్ పేరు గుర్తించారట వీళ్ళు సర్చ్ కమిటీ వాళ్ళు. అని ఈయన అడిగినట్టు కేసీఆర్ ఏం కులం ఏందని అంటే ఈయన ఒక ఎస్టీలో ఒక చిన్న కులం పేరు చెప్పినట్టు, ఆయన ఎరకల అని చెప్పినాడు. సో చెప్తే ఎరకలకు ఓట్లు ఎక్కడ ఉన్నాయి, వైస్ ఛాన్సలర్కి ఓట్లకి ఏం సంబంధం అండి కదా. పాప మా వైస్ ఛాన్సలర్ ఆ ఎరకల ఆయన కింది నుంచి కష్టపడి వచ్చి పిహెచ్డీ సంపాదించుకొని ఫారెన్లో కూడా చదువుకొని వచ్చి సో ఇంటర్నేషనల్ జర్నల్స్లో పేపర్ కూడా ఇచ్చి అది చూస్తామా మనం కులం చూస్తామా వీసీకి. అంటే రాజకీయ నాయకులు ఈ రకంగా తయారైపోయింది అంతా కూడా దారుణంగా, అట్లా ఉండకూడదు కదా. సో అట్లాగే ఇప్పుడు ఇంతకుముందు కూడా మనకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టరు ఆ గోపాలరావు అని వెలమ ద్వారా ఆయన ఎప్పుడో రిటైర్మెంట్ 10 సంవత్సరాలకి తీసుకొచ్చి మళ్ళీ వేసి మళ్ళీ 9 సంవత్సరాలు మన సీఎం ఎంపీగా ఉన్నాడు. అంటే ఇట్లా కులం బేసిస్ మీద ఈ అపాయింట్మెంట్ అంటే చాలా చెత్త అబ్బా, ఇది చేయకూడదు, అట్లా ఏ గవర్నమెంట్ కూడా చేయకూడదు. మీలాంటి వాళ్ళు కూడా కులగణన మీద కొట్లాడుతున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ మెజారిటీ ఒక వర్గానికే పదవులు ఇస్తున్నారని ఒక చర్చను తీసుకొస్తున్నారు. సో ఇది మీరు గమనిస్తున్నారా? ఆ చర్చ వస్తుంది, బట్ ఇట్ ఇస్ టూ ఎర్లీ. గవర్నమెంట్కి అదొక
ఇదైతే ఇస్తున్నారు, ఒక సిగ్నల్ ఇస్తున్నారు, ఒక సైడ్ అయిపోతుంది చూసుకోండి అంటే ఆయన అపాయింట్మెంట్ తక్కువనే అయినాయి కదా ఇప్పటికి, చాలా ఉన్నాయి కదా. సో ఓవరాల్ గా మనం చూడాలి దాన్ని. ఇప్పటికి ఇప్పుడు మనం కంక్లూజన్ చేయాల్సిన అవసరం లేదు కానీ బట్ అట్లా సివిల్ సొసైటీస్ వాళ్ళు కూడా లేకపోతే ఇండివిజువల్స్ కూడా మీడియా కూడా సోషల్ మీడియా కూడా అది జరగడం కూడా మంచిదే. సో దట్ సిగ్నల్స్ పోతాయి గవర్నమెంట్. సో ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో ఇది మురళీ సార్తో ఇవాల్టి వీకెండ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.